మ్యాగీ. నమస్తే, నేను మాధవ్ మల్లెల, మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. సో జిందగీ రేలాదరువులో మనము కళాకారులను పరిచయం చేస్తున్నాము. సో అయితే చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో మనం పరిచయ కార్యక్రమం చేసినాం, కళాకారులను జిందగీ స్క్రీన్ మీద చూపించినాం. అయితే ఈరోజు స్పెషల్ ఉంది, ఆ సంక్రాంతి పండుగ రోజు మనం ఈ షూట్ చేస్తున్నాము. సో ఈరోజు మా సొంత ఊళ్ళో కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. అంటే వాళ్ళు ప్రొఫెషన్ వాళ్ళది అది కాదు, కానీ ఆ జీవన గమనంలోన తర్వాత వాళ్ళ సాయంత్రం పూట చేన్లకి వెళ్ళి వచ్చి పని చేసి వచ్చి సేద తీరేటప్పుడు, లేదంటే రాత్రిపూట భజనలు చేసే కార్యక్రమంలో అట్లా వాళ్ళు గాయకులు, అంటే భజనలు కానీ పద్యాలు కానీ కీర్తనలు కానీ ప్రొఫెషనల్స్ మించి కూడా వాడతారు వాళ్ళు. మనతో పాటు ఉన్నారు రాకాసి యాదవరెడ్డి. సో రాకాసి యాదవరెడ్డిని అడిగి అసలు ఏంది, అసలు ఎట్లా ఈ కీర్తనలు వాళ్ళకు అలవాటైనవి, వాళ్ళ ప్రపంచం ఏంది, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది, సో ఇవి ఎందుకు అలవాటు చేసుకున్నారు ఈ పద్యాలు అనేటివి కూడా అన్నీ తెలుస్తుంది వీడియో మీద. నమస్తే. జై శ్రీమన్నారాయణ. మామ, యాదవరెడ్డి అనేది అంత కంఫర్ట్గా లేదు, మామ అంట, మామనే అంట. సో మా మామ, ఎందుకంటే పేరు పెట్టి పిలవడం అంతా కొంచెం అది ఎంతో సెట్ అవుతలేదు స్క్రీన్ మీదకి, అందుకే మామనే అంట. సో మామ చెప్పండి, అసలు మీ బ్రీఫ్గా చెప్పండి, ఏంది అసలు మీ ప్రొఫైల్ అంటే మాది పామిరెడ్డిపల్లి గ్రామం, మండలం వచ్చేసి పెద్దమందడి, వనపర్తి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. మాకు అది ఏమంటారు కదా, గత జన్మ సుకృతాలు ఉంటాయి, అవి ఉంటవి అంటే అది అనుమానం అక్కర్లేదు, అది ఉండి తీరుతుంది. అందుకొరకు ఏంటంటే పెద్దలు చెప్తారు కదా, నిన్న చేసిన కూలి ఈ రోజుకు భోజనానికి వస్తుంది అన్నట్టుగా, మనది కూడా గత వాసన ఉంటేనే ఇప్పుడు ఇది ప్రారంధం ఉంటుంది అన్నమాట. అందుకొరకు మేము చిన్నప్పుడు ఒక 18 సంవత్సరాల నుంచే ఇది ఒక చిన్నగా ఏదో ఊళ్ళో పెద్దలు భజనలు చేస్తుంటే అక్కడికి వెళ్ళడం, విన్న తర్వాత పోయి కూర్చోవడం, ఇంకా చిన్న రోజుకు అలవాటు పడుతుంటుంది కదా. తొలుత సిగ్గుపడ్డా, తర్వాత మెల్లమెల్లగా అలవాటు, అంటే దాని మీద ఉత్సుకత ఉంది అన్నమాట. ఉండి ఇంకా అట్లా పోయి కూర్చొని అక్కడ కీర్తనలు, మొట్టమొదటిగా నా కీర్తన వేపూరు హనుమద్దాసుల వారు చాలా పండినటువంటి భక్తి రసంలో పండినటువంటి వ్యక్తి మాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత వచ్చేసి ఉప్పరిపల్లె కృష్ణదాస్, వాళ్ళ కీర్తనలు అంటే మాకు జర బాగా ఇష్టం. మూడవది వచ్చేసి రాకమచెర్ల వెంకటదాస్, వాళ్ళ కీర్తనలు కూడా బాగా ఉంటాయి. కానీ ఆ రాకమచెర్ల వెంకటదాసు వారివేమో కొద్దిగా ఏమంటే ఆలాపన, భక్తి దాంట్లో మిక్స్ ఆలాపన. ఇక వేపూరు హనుమదాసు కృష్ణదాస్ గారిదేమో ఆత్మశోధన. మరి మీ చదువు ఏంది? చదువు అంటే నేను మామూలుగా 8th క్లాస్ వరకే చదివాను, అక్కడికే ఆగిపోయింది. అదే కదా, మనిషి లోపల ఆ భావన నెలకొనాలి, భగవంతుని మీద ఒక నమ్మకం రావాలి. ఇంకా ముందుకెళ్ళే కంటే ముందు మీరు ఓ కీర్తన. వైదేహి సహితం స్ఫురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయ వీరాసనే సుస్థితం ఆగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మణిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాదిభిం పరివృతం రామం భజే శ్యామలం. శ్లోకం. సో అయితే జనరల్గా పాటలు వింటున్నప్పుడు జనరల్గా ఇట్లాంటి పాటలు అంటే ఘంటసాల గుర్తొచ్చేది, మహానుభావుడు. అంటే మీరు వాడుతుంటే కూడా ఆ ఫీల్ అదేదో మనం వెనకటికి పోయినామా, మళ్ళీ అట్లాంటి పాటలు వింటున్నామా అన్న ఫీల్ వచ్చింది. మీ అంటే మధురంగా ఉంది మీ గొంతుల, మీ మాటకు మీ పాటకు చాలా డిఫరెంట్ ఉంది, మీ వాయిస్ కి మీరు పాడుతున్నప్పుడు కూడా. భగవత్ సంకల్పం. అంటే ఊర్లలో నిజంగా ఇంత కళ ఉంది. నిజంగా మీరేం దీనికోసం స్పెషల్గా ట్రైనింగ్ తీసుకోలేదు, చదవలేదు, గమకాలు చదవలేదు, కానీ ఆ పాడుతుంటే ఆ రితం వస్తుంది. ఇప్పుడు పాడినరు, మీరు పద్యం పాడినరు, అసలు దాని అర్థం ఏంది? వైదేహి సహితం, ఆ ఈ యొక్క వైదేహి సహితా సమేతుడు అన్నట్టు. వైదేహి సహితం స్ఫురద్రుమతలే, స్ఫురణ, మనకు స్ఫురణ రావాలి, అది స్ఫురద్రుమతలే వైదేహి సహితం స్ఫురద్రుమతలే
హైమే మహామంటపే. ఇంకా ఆయన గుణగణాలను హెచ్చు చేసుకొని మనం పొగడడం ఆయనను. ఒక రాజు దగ్గరికి పోతే నీవు చక్రవీరుడవు, ధర్మవీరుడవు, ఇలాంటి వీడవు, శూరుడవు అని పొగుడుకుంటాం కదా ఈ భగవంతుని కూడా. అంటే మీరు ఈ పుస్తకాలు చదివి నేర్చుకున్నారా ఇవి? లేదంటే టీవీలో చూసి నేర్చుకున్నారా, రేడియోలో చూసి నేర్చుకున్నారా, లేదంటే అవతలోలు ఆలపిస్తుంటే భజన పెద్దలు, ఊరి పెద్దలు ఇంతకు మనకన్నా పూర్వీకులు పాడారు కదా, వాళ్ళతో పాటు పోయి చిన్నపిల్లలను కూర్చునేది 18-16 ఏళ్ళప్పుడు అంటే గంతే కదా, పోయి కూర్చోవడం ఏదో చేయడం. అప్పుడు ఏదంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ పడేది అన్నట్టు. అంటే అది అంతే గతవాసననే. భగవద్గురువు అంటే ఆఖరికి మనకు అనుసంధానం చెప్పిన ఆయన గోవిందాయపల్లి, తాడూరు మండల్, నాగర్ కర్నూలు జిల్లా. దీని భావం బేమో తెలియండి, అజ్ఞాన దశ గల మానవులకిది మర్మమేనండి. దీని భావం బేమో తెలియండి, అజ్ఞాన దశ గల మానవులకిది మర్మమేనండి. జానకీపతి సన్నిధానము భూనుకొని వసించి కోరిక మానసంబున గలిగే నేని శిలా నది ఉన్నది చాలగా, దానినే గతి దాటనగవచ్చు. ఊహింపగాగల భూని హనుమన్లెదురుగావచ్చు. నీవెవ్వడవు అటు పోను వలదని ప్రొద్దు జడిపించు. నా దిక్కుగనుమని కాని పోనీ కథలు వినిపించు. కుసంపై కేసారిసుని వాక్యములినగ తక్కిన వానరొత్తములొచ్చి వీనిని మానభంగము చేసి పోదురు. దీని భావం బేమో తెలియండి, అజ్ఞాన దశ గల మానవులకిది మర్మమేనండి. భాసమాన విలాసమున కైలాస పర్వతమేగి శివునకు దాసుడానై బ్రతుకుదామని దారిలో జనుచుండగా, విఘ్నేశు మూర్తిని వేడుకగవచ్చు. మీఠాయి శర్కర జూచినావని మూటలందిచ్చు. అది వినగనే సర్వేషు నందున ఇష్టమును జొచ్చు. ఈ స్థితి యుగని సంతోషమున వీరభద్రుడరుజంచు. బాసురంబుగ భూతకోటులు లేచి ఆడుచునుండు యాపై, జూచినంతలో వీని మదికెటు దోచకను విభ్రమలు జందును. దీని భావం బేమో తెలియండి, అజ్ఞాన దశ గల మానవులకిది మర్మమేనండి. సలలితంబుగ దాని మర్మము గలదు ఇంకా గాని సూక్ష్మము, తెలియబలికెద అలసటలుగొని జలదనీదగ మొసలి మృంగును. సులభముగ లఘువేయగా వలయు, అది దాటగానొక ఫలతరువు కన్నులకు గనిపించున్. యా ఫలము సన్నిధి లలన రాముల దలచి ధ్యానించున్. పొడగన్న ఆత్మల బలువుగను మరుబారి ప్రాప్తించున్. కిలకిలంబని నోటి ముత్యములొలుకు నోయని నవ్వుచు నినుగని, చెలిమి తోడు తగాలసి సంజీవ శైలము దొల్కపోవును. దీని భావం బేమో తెలియండి, అజ్ఞాన దశ గల మానవులకిది మర్మమేనండి. సలలితంబుగ దాని మర్మము గలదు ఇంకా గాని సూక్ష్మము, తెలియబలికెద అలసటలుగొని జలదనీదగ ముసలి మృంగును. సులభముగ లఘువేయగా వలయు. అనువుగని పృథివీ తలంబున అనుభవజ్ఞుల కిట్టి సంగతి, వినగదెల్పను పలియులేదిక గనియదరు క్షుద్బాధ కొరకై. వనరు నేర్చుకయున్న మానవులు ఏడాదిగా యోచనయు చేసిన కనగజాలరు. ఈ మర్మ మెరిగిన ఘనులు జనులకు గానబడబోరు. దానవులు దేవతల నయమున వారాజ్ఞ మెలిగేరు.
ఘనత మన్యము కొండ హరి కృప గలిగివే పురు హనుమదాస్ మది అనుభవంబున చెప్పినాడిది ఆత్మలో శోధించవలయును దీని భావం వేమో తెలియండి అజ్ఞాన దశ గల మానవులకిది మర్మమేనండి అజ్ఞాన దశ గల మానవులకిది మర్మమేనండి. సూపర్. అంటే అంటే ఈ అజ్ఞానాల గురించి జ్ఞానాల గురించి బోధించినటువంటి తత్వం మొట్టమొదలు నేను నేర్చుకున్నటువంటి కీర్తన. ఓకే. ఇక అదే నాకు బాట కూడా వేసిందేమో అని కూడా నా భావన. ఇది వేపూరి హనుమదాస్ రాసిండా లేదంటే ఆయన శిష్యుడు అక్కడ ఎంబడొస్తుంది మొత్తం ఆయన బుక్కే, వేరే ఎవరు రాయడం కాదు. కొన్ని జాగాల మీరు అన్నట్లు కొన్ని బుక్కులు అట్లా ఉన్నాయి, ఆ గురువు మీద కోరికలు ఉండి వీళ్ళు రాసి తీసుకుపోయి దాంట్లో జోడించిన బుక్కులు ఉన్నాయి. ఇది లేదు కానీ అంటే ఏ జనరేషన్ మనిషి వేపూరి హనుమదాస్ అంటే ఆయన మా తాతగారి జనరేషన్ అనుకోండి. అంతేనా? అంతే అంతే, చాలా దూరం కాదు, వందల సంవత్సరాలు కావు, మహా అంటే 100 సంవత్సరాలు. ఆయన ఆధ్యాత్మిక బాటలో మీరంతా దాన్ని నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడం. సో మీ పిల్లలకు వచ్చాయి ఇవి అవి ఇప్పుడు ఈ కాలం వాళ్ళ గురించి మనం అడగకూడదు, చెప్పకూడదు. మీ ఫాదర్ కి మదర్ కి వచ్చేటివి ఇవి? ఫాదర్కి వచ్చేది. అంటే ఆయన వెళ్ళేది. నేను అదే అంటున్నా, మా నాన్నగారు పాపిరెడ్డి దాన్ని క్యారీ చేస్తారు. అది వచ్చింది ఊరి పెద్దలు. మా నాన్న మంచి గాయకుడు, మా నాన్న కూడా మంచి గాయకుడు. ఎన్ని కీర్తనలు ఎన్ని పద్యాలు వచ్చు మీకు, అంటే ఓ సంఖ్య పరంగా చూసుకుంటే? సంఖ్య పరంగా అంటే ఒక 20 పద్యాలు అనుకోండి, ఓ 20 కీర్తనలు అనుకోండి. అంటే ఇప్పటికీ మతిలో ఉన్నాయి. మళ్ళీ జర ఒకసారి ఇట్లా బుక్ తిరిగి చూసుకుంటే ఇంకా కొన్ని కూడా వస్తాయి అన్నట్టు. అంటే అవి వచ్చి ఉంటాయి, కొన్నాళ్ళు అవి ఏదో ఉండనిలే అని పక్కకెట్టేస్తే అవి కొద్దిగా. ఏమన్నా నాటకాలు అట్లాంటివి ఏమన్నా వేసిన చరిత్ర ఎక్కడా టచ్ లేదు. మొన్నటిసారి మాత్రమే బ్రహ్మంగారిలో కాసేపు బ్రహ్మంగారి పాత్ర వేసిన ఈ 62 సంవత్సరాలలో. 62 అవునా? సీరియస్లీ నాది మా నాన్న డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టింది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి అట్లే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు అదే మెయింటైన్ చేస్తారు. సోలిపూర్ కృష్ణదాస్ అన్నారు, ఆయన కీర్తనలు ఏమైనా భజనలు ఆయన ఏమైనా వచ్చా మీకు? వస్తాయి. పాడండి. హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే మేరు ధీర సువిచార జనార్దన పారవార విహార విజయ్ భవ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే మేరు ధీర సువిచార జనార్దన పారవార విహార విజయ్ భవ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే నంద తనయ సానంద వరా ప్రద సంగీత ప్రియ సాగర శయన హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే నంద తనయ సానంద వరా ప్రద బృందావన సన్మందిర నిలయ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే పుండరీకలోచన భవమోచన దండితారి మద తాండవ కృష్ణ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే పుండరీకలోచన భవమోచన దండితారి మద తాండవ కృష్ణ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే పంచభాన శత భావిత సుందర పంచానన సఖ పావన చరణ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే పంచభాన శత భావిత సుందర పంచానన సఖ పావన చరణ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే దేవదేవ బలదేవ సహోదర శ్రీవల్లభ తులసీదల భూషణ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే దేవదేవ బలదేవ సహోదర శ్రీవల్లభ తులసీదల భూషణ హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే
మంగళాంగ సారంగ వర ప్రద సంగీత ప్రియ సాగర శయన హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే మంగళాంగ సారంగ వర ప్రద సంగీత ప్రియ సాగర శయన హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే విష్ణు విభవ భవ తృష్ణ నివారణ కృష్ణ దాస వరదిష్ణు నమోస్తుతే హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే పరమ పురుష శ్రీ నర నారాయణ దరబధరి వనదామ మహాప్రభు హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే పరమ పురుష శ్రీ నర నారాయణ దరబధరి వనదామ మహాప్రభు హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే విష్ణు విభవ భవ తృష్ణ నివారణ కృష్ణ దాస వరదిష్ణు నమోస్తుతే హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే హరే రామ కృష్ణ గోవింద రామ కృష్ణ హరే. జై శ్రీమన్నారాయణ. ఈ శ్రీమన్నారాయణ ఏంది మళ్ళా? శ్రీమన్నారాయణ ఇది ఏంటంటే ఇది ఒకటి వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం. మన దగ్గర హైందవంలో 3 ఉన్నాయి సాంప్రదాయాలు, ఇంకా మిగతా ఏమేమో ఉండొచ్చు, అవన్నీ కావు. మొట్టమొదటి నుంచి ఉన్నాయి, పూర్వంకి వెళ్ళి ఉన్నాయి ఇవి 3: శైవం, వైష్ణవం, శాక్తేయం. శాక్తేయులు అంటే అమ్మవారిని కొలిసేవారు, వైష్ణవం అంటే విష్ణువు భక్తులు. విష్ణువుకు సంబంధించిన ఇంకా ఏ పేర్లన్నా తీసుకో, దానికి మూలమైతే నారాయణుడు. శ్రీమన్నారాయణ అంటే దేవుణ్ణి. ఇక్కడ వేమన చెప్పింది ఒక సూక్తి ఉంది మళ్ళీ. వేమన ఏమంటున్నాడు? పరుల దిట్టినంత పాపకర్మం బబ్బు. పరులను తిడితే పాపకర్మం వస్తుందట, చెడు మాటలతో తిడతాం కదా, మనకేమైనా వాడు కష్టం కలిగించినట్లుండి మనదేమైనా ఎత్తుకపోయినట్లుంటే. అయితే వీళ్ళు యోగులు ఆ విధంగా చెప్తున్నారు, పరుల దిట్టినంత పాపకర్మం బబ్బు విడవదెన్నటికి నీ విశ్వమందు. నిన్ను ఇడిచేది కాదా పదం. అందుకనే యోగులు మౌనవ్రతం ఎందుకు ఎక్కువ దాలుస్తారంటే, తెలిసి తెలియక ఎక్కడో పొరపాట్లో కూడక ఒక వాక్యం వదిలితే అది నిన్ను విశ్వంలో అంటిపట్టి ఉంటుంది, మళ్ళీ జన్మాల యొక్క రాహిత్యంలో నీ దాంట్లోకి అది పడేస్తుంది, అది దాన్ని కూడా మళ్ళీ మోయాలి. తత్వసారాన్ని బాగా పీల్చినట్టున్నారు మీరు. పరుల దిట్టినంత పాపకర్మం బబ్బు విడవదెన్నటికి నీ విశ్వమందు. పరుడుగాడు. పరుడు అంటే నీ ఎదుటోడు ఎవడో నిన్ను మోసం చేసినోడు, మంచి చేసినోడు మేనమామ, చెడు చేసినోడు దుర్మార్గుడు అంటే కాదు. పరుడుగాడు పరమాత్మయౌనయా. ఎంతటి గొప్ప విషదం చెప్పిండ్రు చూడు, అంత గొప్పగా విశదీకరించిండ్రు. మన జ్ఞానం కలగాలంటే ఎంత కావాలి? ఇంతలావు చెప్తే కావాలనా? గునికి జ్ఞానం గోరంత చెప్పిన కొండయగునువా ని గుణము చేత. గునికి గోరంత చెప్పిన కొండ అవుతుందంట వాని యొక్క జ్ఞానం చేత. గుణహీనునికెట్లు కుదురునా రీతిగా. గుణహీనునికి నీవు ఎన్ని చెప్తే ఏముంది, అదే కొండంత చెప్పినా వానికి ఒక్క ముక్క గుడక లోపలికి పోదు. గుణహీనునికెట్లు కుదురునా రీతిగా విశ్వదాభిరామ వినురవేమా. ఎందుకంటే ఈ పాటలు అంటే సమాజానికి హితం కలిగించేటువంటి పద్యాలే. మరి ఈరోజు ఈ జనరేషన్ అంతా అంటే ఈవెన్ నేను కూడా ఆ పద్యాలకి దూరం అయిపోతున్నాం. అసలు మీ లాస్ట్కి మీ తరమే అనుకుంటా నాకు తెలిసి. ఉండొచ్చు, భగవత్ సృష్టి ఎన్నడూ అట్లా వదిలేదు. ఇప్పుడు మన పామిరెడ్డిపల్లి ఉంది, భజనకు మహా అంటే పట్టుమంటే 10 మంది వస్తారు. అది మేము ఎక్కువ అనుకుంటాం. 10 మంది వచ్చిన రోజు అబ్బా ఈరోజు బల్బాగా వచ్చిండ్రు అనుకుంటాం. మహా అయితే 2-3తోనే మమ్మ అనిపిస్తాం. అట్లాంటి కానీ అది ఒకప్పుడు బాగా ఉన్నది. జర అప్పుడు కడుపు గాలిన రోజులు. ఇప్పుడు భగవంతుడు ఏం చేసినట్టు జర కడుపు నిండా పెడుతున్నాడు. కడుపు నిండా పెట్టేటప్పుడు మనిషి సుఖానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అన్నమో రామచంద్ర అన్న రోజులు ఉండేవి. అప్పుడు అట్లున్నందుకు రామ అనే పదం వాళ్ళకు జర అయ్యో నింపేది. అది అట్లా. ఇప్పుడు కడుపు నిండింది, నిద్ర వస్తుంది, ఇంకా ఏమి సుఖాన్ని కోరుతున్నాడు. సుఖం కోరడం అంటే పాపం కోరినట్టే.
అయితే ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు స్టైల్ ఆఫ్ వేలో పోతున్నాయి పాటలు, పద్యాలు అనేటివి కొన్ని మంచిగా, అంటే ఆ పాట పాడుతుంటే మనం డాన్స్ చేద్దాం అన్న ఫీల్ ఉండేటి ఉంటాయి. ఇవేమో అంటారంటే ఆట వేలేదు, ఆట తాళము ఏమో అంటారు. నేను తొలత దీని భావం ఏమో చెప్పింది అది ఆటతాళం, అది సాపుగా ఇది చేస్తాం. తర్వాత చెప్పింది హరే రామకృష్ణ అని చెప్పింది జర్ర ఎగరడం వస్తుంది. ఎన్ని రకాలు ఉంటాయి ఈ కీర్తనల్లో? అంటే ఎక్కువ అయితే వీటిల్లో తాళం ఉంటుంది, కానీ ఎగిరే సిస్టమ్ అయితే ఈ రెండే. ఇంకొకటి ఉంటుంది, అది కొద్దిగా వేరే స్టెప్తో వస్తుంది. రామ రామ జయ రామ పరాత్పర రావణ సంహర రణధీర పతంగ జలధర పతంగ వాహన రమారమణ నారాయణ. దాని దుంకుడు జర వేరే ఉంటుంది, కానీ ఇప్పుడు పిల్లలు అది దుంకుతలేరు. మేము దుంకుతాం, ఒకవేళ మా పక్కన ఇంకొకరు ఇద్దరు ఉంటే అట్లా దుంకేవాళ్ళు. ఇప్పుడు పామిరెడ్డిపల్లిలో ఎంతమంది అంటే ఇంకా ఈ భజన చేస్తే అదేమంటారు కదా, ఈ భజన చేస్తే కూరుస్తుంది, ఆ ట్రాన్స్లేట్ అంటే ఆ మైమ్లకు పోతాం అనేటువంటి అట్లా చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు పామిరెడ్డిపల్లి? నాకు తెలిసినంత వరకు ఒక 5 మంది ఉంటే పెద్ద మాట. మహానుభావుడు ఇక్కడ ఆంజనేయ గౌడు, లక్ష్మారెడ్డి ఉండే, సల్కుట్ లక్ష్మారెడ్డి, ఇక్కడ ప్రవీణ్ ఉన్నాడు, శీలాయ గౌడ్ ఉన్నాడు. బాగానే పడతాడు, శివతత్వాలు బాగా పడతాడు. ఇంకా అట్లా అట్లా దిగు స్థాయికి ఇంక వెళ్ళిపోయాడు. దిగువ స్థాయికి వెళ్ళిపోయాడు. టెంపుల్ నిండుతుండే ఇప్పుడు అంటే లాస్ట్ దాన్ని 10 మంది వరకు తెచ్చారు. తెచ్చి ఇంకో తరానికి 5 మందికి అవుతారు అట్లా. ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి 8th క్లాస్ ఉన్నప్పటి చదువుతున్నప్పుడు ఘంటసాల పాట మానవుడే మహనీయుడు బాలభారతం, అది భలే ముద్దుగా పడితే వాళ్ళు మాకన్నా పెద్ద క్లాసుల వాళ్ళు ఇంటర్ చేసిన వాళ్ళు ఏంద్రా ఘంటసాల లాగా వాడుతుండవు అని అంటుండ్రి. అట్లా పాడేది అన్నట్టు. అదే ముందు పాటలు అవే, ఏదో ఇంత తోకలు పెద్దవి కాకుండా ఇంత తోక, ఆ తోక వాడి సంతోషపడేది, దాన్ని మలమల వాడడం, అట్లా వాడితే అట్లా అంటుండ్రి. అది అక్కడి నుంచి అట్లా చిన్నగా స్టార్ట్ అయ్యి అట్లా వచ్చింది. జై శ్రీమన్నారాయణ. రామా దయజూడవే మృక్యదా పారంధామా నను బ్రోవవే మృక్యదా పారంధామా నను బ్రోవవే నామనంబున మీ చరిత్రం వేమరక ధ్యానింపుచున్నను సామజాది పునేలినట్టిది పామరమునాయందురాని భూమి నరులను వేడగాలేనే మీ కీర్తి ఇలపై బుధుల చేనే చాల విన్నానే నా పాలి దైవం వీ మహిళ నీవేనుకున్నానే వేమారు నీ కృపయే మరక నన్నేలు మన్నానే శ్యామ సుందర వినుత మౌల స్తోమ పావన నామనాపై ధీమ జందుచు తామసించెడు కామ క్రోధములనగజేసి రామాదయజూడవే మృక్యదా పారంధామా నను బ్రోవవే మృక్యదా పారంధామా నను బ్రోవవే సురలు నసరులు శరది ధరువుగ భరువు నన్ను పర్వతము గృంగిన హరిహరి మమ్మేలు మన సత్కరుణ తోడుత కూర్మమై మందరము వీపున మోపిన వంట మత్స్యం వేదములు బ్రహ్మకు ఇచ్చిన వంట నన్నేల నీచేగాక నాతో జేతువాదంట నా ఎందు నీ కనికరము గల్గవిదేమోయనుకుంటా శరణు జందగ వేడగను దుచ్చేష్టులెన్ను సుక్షేమ మధువగ చెడుగు సూనుని చెరుపబూనిన జనని జనకులు ఘనులు మెత్తురా రామాదయజూడవే మృక్యదా పారంధామా నను బ్రోవవే కొల్లలుగ ధరలోన గలిగిన ఎల్లలోకుల నెల్ల వేడుట ఒల్లకను నీ పంచజేరితి చల్లని దయ చూడకను నా వల్ల నేరములెన్నుటిది ఏలా
ఈ లోకముననే మళ్ళీ జన్మం బెత్తగా చాలా రక్షింపలేదా తొల్లి కుంతి దేవి తనయులా వారెంత ద్రవ్యము చెల్లగట్టిరి చెప్పవే చాలా పెళ్ళు మనంగ స్తంభము నొల్ల సిల్లుచు వెడలె ధనజుడు తల్లడింపుచు దృంచి భక్తుని చల్లని దయనేలలేదా రామా దయజూడవే మృక్కెదా పారందామా నను బ్రోవవే ఈ సమయమున దాసదాసునిగాసి మానిపి బ్రోవు మనినే దోసి లొగ్గియు వేడుచుండ నిరాశ చేసెదవేల ధరపై దాసులను రక్షించినావయ్యా వేపూరు హనుమద్దాసుని దరి చేర్చరావయ్యా వైకుంఠ పట్టణ వాసనపై పంతమేమయ్యా ఇకనైనా నన్ను పరిహాసమును గావించబోకయ్యా కోసలాదిప నేడు నీ పదదాసదాసుడనయ్యి మృక్కెద గాసి జందుచుగావు మన కాకాసురుని కాపాడలేదా రామా దయజూడవే మృక్కెదా పారందామా నను బ్రోవవే మృక్కెదా పారందామా నను బ్రోవే. దీన్ని ఈ ఇప్పుడు వాడిన కీర్తన ఏ స్టైల్ కీర్తన? ఆటతాళం. ఆటతాళం. ఇది కూడా ఆడతాళం. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని ఒక కీర్తన కూడా ఉంచుడు. ఏకాగ్రతతో ధ్యానం చేస్తే లోకేశ్వరుడు అంటే మీ అందాద ఎక్కడున్నట్టు. నేను వాస్తవానికి ఏమనుకున్నానంటే మీరు పద్యాల వరకే వస్తుంది అనుకున్నాను. పద్యాలు నేను అదే తర్జన భర్జన చేసుకున్నది ఏంటంటే ఒట్టిగా వాడుతున్నాం, అందరూ వాడుతున్నారు. పాడినోడికి మనకి ఏమైనా తేడా ఉండాలి కదా. ఏంది 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 అనుకుంటూ పోతే ఈ లోపల ఇది కలుగుతుంది. రామం భజే చెప్తా. రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే రామం భజే అని నామం బుదలచితే క్షేమం బులవు నట రామం భజే రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే సూరల్ మునుల్ భక్తవరుల్ పఠించిన సిరుల్ గల్గునట రామం భజే సూరల్ మునుల్ భక్తవరుల్ పఠించిన సిరుల్ గల్గునట రామం భజే రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే రామం భజే అని నామం బుదలచితే క్షేమం భులవు నట రామం భజే అఖిల భాగవతులాత్మానందమున ఆడి పాడిన దివ్యనామం భజే అఖిల భాగవతులాత్మానందమున ఆడి పాడిన దివ్యనామం భజే రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే రామం భజే అని నామం బుదలచితే క్షేమం భులవు నట రామం భజే అష్టాదిగ్బంధనాది దుష్టా వినిగ్రహము చెకిలిని నామం రామం భజే అష్టాదిగ్బంధనాది దుష్టా వినిగ్రహము చెకిలిని నామం రామం భజే రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే రామం భజే అని నామం బుదలచితే క్షేమం భులవు నట రామం భజే బీజాక్షరీ మంత్ర రాజవస్య యంత్రతంత్ర పూజితని నామం రామం భజే బీజాక్షరీ మంత్ర రాజవస్య యంత్రతంత్ర పూజితని నామం రామం భజే రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే రామం భజే అని నామం బుదలచితే క్షేమం భులవు నట రామం భజే
దండి మన్నేము కొండ దాముని పేరట నిండిన నీ నామం రామం భజే దండి మన్నేము కొండ దాముని పేరట నిండిన నీ నామం రామం భజే రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే రామం భజే అని నామం బుదలచితే క్షేమం భులవు నట రామం భజే దాసా దాసులకెల్ల దాసుడైన హన్మదాసున్ నేలిన దివ్యనామం భజే దాసా దాసులకెల్ల దాసుడైన హన్మదాసున్ నేలిన దివ్య నామం భజే రామం భజే రఘు రామం భజే రఘు రామం భజే దివ్యనామం భజే రామం భజే అని నామం బుదలచితే క్షేమం భులవు నట రామం భజే. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ మామ. Okay. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది జిందగీ రేలా దరువు